చేసేసి మంచి రోడ్లు గట్టి వేసారు. వేసి ఇట్లా మంచి మంచి బిల్డింగ్స్ అన్నీ కట్టి మన వ్యవసాయ శాఖ ప్రజలందరికీ రైతులందరికీ అందుబాటులో తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అలా చూడండి, ఇది ఓల్డే. ఆ వెనకాల గ్రీన్ కలర్ కనిపిస్తుంది న్యూ. ఇదిగోండి, ఇది కూడా న్యూ. ఆ వెనకాల కనిపిస్తుంది చూసారా ఎల్లో కలర్, అది కూడా న్యూయే. ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయి చెట్లు చివరి దాకా, ఎంత బాగా కనిపిస్తున్నాయి చెట్లు. ఇది వాకింగ్ ప్లేస్ అనమాట. చాలామంది తెల్లవారు లేచి ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ చూడండి ఆ చివరి దాకా. అండ్ ప్రతి మార్కెట్ యార్డ్కి కూడా మనకి ఒక ఇట్లా మార్కెట్ చుట్టూ కూడా ఇట్లానే ఉంటుంది. సో చాలామంది కూడా ఇక్కడ ఈ మాదిరిగా వాకింగ్ చేస్తూ ఉంటారు చాలామంది. అలా చూడండి చెట్లు ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి. ఇది ఒక మార్కెట్ యార్డ్లో ఒక గొడౌను. ఆ గొడౌన్ చుట్టూ ఇట్లా ప్లేస్ ఉంటుంది. ఈ ప్లేస్ చుట్టూ తెల్లవారులేసి చాలామంది, చాలా ఏజ్ వాళ్ళు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే వాకింగ్ చేస్తారు. వాకింగ్ చేసి వాళ్ళ తాలూకు ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే ఒక 25 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు కూడా వాకింగ్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే మనం వాకింగ్ చేయడం వల్ల ఏంటి, ఈ డాక్టర్లను పెంచడం, పోషించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను ప్రజలందరికీ చెప్పేది ఏంటి అంటే, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా, చూడని వారందరూ కూడా రేపొద్దున చూస్తారు. కాబట్టి ఒక ముఖ్య విన్నపం ఏంటంటే ప్రతిరోజు కూడా ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. అది వాకింగ్ అయితే అవ్వచ్చు, ఏదైతే అవ్వచ్చు. అలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్టే. లేదంటే మీ ఆరోగ్యం అనేది ఆ డాక్టర్ చేతిలోకి పోతుంది. వాడు ఏది చెప్తే అది మనం చేయడమే, అలా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ వాకింగ్ చేయండి. నేను కూడా అదే విధిగా వాకింగ్ చేయడానికి వచ్చాను. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వే బ్రిడ్జ్ చేశారు. ఇప్పుడంటే అన్ సీజను, రేపొద్దున సీజన్లో చాలా లారీస్ వస్తాయి. ఈ అన్ని గోడౌన్స్లో కూడా ఏంటంటే రైస్ అనేది నిల్వ ఉంచుతారు. నిల్వ ఉంచిన తర్వాత లోడింగ్ అయిన తర్వాత లోడింగ్ ముందు కూడా ఇట్లాగే కాటా వేస్తారు. అవన్నీ గోడౌన్స్ అన్నీ చూడండి ఒకసారి ఎట్లా ఉన్నాయో. ఇది ఆఫీస్, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, విజయనగరం జిల్లా, గజపతి నగరం నేను ఉండేది, మీకు తెలుసు కదా. చూడండి, ఆ ఎల్లో కలర్ కూడా కొత్తదే, ఈ గ్రీన్ కలర్ కూడా కొత్తదే. ఇది మాత్రం పాతది. దీనికి ఏంటంటే రేకులు అయితే వేసారు, మార్చారు, మాడిఫై చేశారు. అలాగే ఇది ఇంకో బ్లాక్, ఇక్కడ కూడా చాలామంది వాకింగ్ చేస్తారు. ఇది ఇంకొక బ్లాకు. నేను ముందు చూపించింది ఒక బ్లాకు, ఇప్పుడు ఈ బ్లాక్ చూపిస్తున్నాను. అలా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. చక్కగా వ్యాయామం చేయండి, వాకింగ్ చేయండి, తెల్లవారులేసి హ్యాపీగా ఉండండి అందరూ కూడా అని నా యొక్క మనవి. చూడండి వాతావరణం ఎంత చక్కగా ఉందో. వీలైతే ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకోండి. లేదంటే మీ దగ్గరలో ఏదో అందుబాటులో ఉంటే అక్కడ మీరు వాకింగ్ చేసుకోండి. టైం అయితే 7 గంటలు 7 నిమిషాలు అయింది. ఇప్పుడు నేను జస్ట్ ఇప్పుడే మా పాపకి బస్సు ఎక్కించి అలా వాకింగ్ అని ఇక్కడికి వచ్చాను. నాకైతే యాక్చువల్గా ఉదయాన్నే చేస్తే మంచిది 6 గంటలకి. బట్ మా పాపకి లేపడం, స్కూల్కి దిగబట్టి ఇవన్నీ కూడా పెద్ద శ్రమతో కూడుకున్న, బాధ్యతతో కూడుకున్నటువంటిది. అది ముందు చేయాలి. పాపకి సెలవు అలాంటి టైంలో కనుక నేను ఎర్లీ మార్నింగ్ వస్తుంటాను. అప్పుడప్పుడు మిస్ కూడా అవుతుంటాను. చూడండి కాంపౌండ్ అవతల ఎలా ఇల్లు కట్టుకున్నారు. ఇదంతా బోర్డ్సింగ్పేట లొకేషన్ అండి. ఈ లొకేషన్ అంతా కూడా బోర్డ్సింగ్పేట. ఈ లొకేషన్ అంతా కూడా అలా చూడండి వాకింగ్ చేయడానికి. ఇది సెకండ్ రౌండ్. ఫస్ట్ ఒక దగ్గరికి వెళ్ళాము, అక్కడ చూసాము. ఆ బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ ఉంది. ఇది ఇంకొక పెద్ద బిల్డింగు, దీని చుట్టూ కూడా ఇలాగే రౌండ్ ఉంటుంది. సో తప్పకుండా మీరు వాకింగ్ చేస్తే మంచిది అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా హైవేకి వెళ్తున్నాం. ఇది రోడ్ ఎండింగ్ అవుతుంది బ్లాకు. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.